మీకు ఒక సేవకుడు, మీ ఇంటికి ఒక సర్వెంట్ లాగా పనిచేస్తాడు, మీ రుణం తీర్చుకుంటాడు. ఇన్ని రోజులు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నను అడుగుజాలలో మనం నడవాలి. ఇవాళ మనం అన్ని గమనించాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రౌడీ 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 అన్నారు అంటే ఒక్కటే చెప్తున్నారు, రౌడీలకు రౌడీలకు రౌడీలకు, గుండెలకు మంచోళ్ళకు మంచోళ్ళు. నీలాంటి ఎదవలకు రౌడీయే. మరి ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడినాను కూడా అంటారు. అంటే నేను ప్రశ్నిస్తున్నా కదా, ప్రశ్నించడం రౌడీ, అంతకింత మాట్లాడేది ఏముండదు. చేతలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఇస్తాన్న గ్యారంటీలు ఇస్తారు. దయచేసి జూబ్లీస్ ప్రజలారా మీ ఇండ్లు ఎక్కడ ఊలగొట్టరు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100% కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ప్రజలని గుండెల్లో పెట్టుకొని చూస్తుంది. నవీన్ తమ్ముడిని గెలిపించి భారీ మెజార్టీతో ముందుకు తీసుకెళ్ళండి. ఇక మొత్తానికి అయితే గిదుల్లో ఇక నేను దండం పెడితే మరి ఇక రేవంత్ నగర్కి వచ్చినా ఇక మరి ఇక టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి ఆడగొట్టి చేసినట్టే పడే అందుకుంది. మరి ఇక దెబ్బకు మరి హరీశమయ్య, కేటీ రాహుల్ ఇక మరి తెలంగాణ నిద్రపోతారో పోరో కానీ మొత్తానికి అయితే ఈ కథ నడుస్తుంది. రాబోయే రోజుల్లో భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలవబోతుండు అనేది మాత్రము మరి పీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్యమ్మ ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. చూస్తూనే ఉంటారు. నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, శ్రీరామ్ నగర్ చౌరస్తా.